ఇంతకు వత్తలాట పాపమ్మో ఇంతకు వత్తలాట పాపమ్మ ఇంట్లోకి వచ్చే వరకు పెద్దమదేవి చచ్చిపోవంగా చల్ల వేసింది చల్ల బాడవను చూసింది పాప చల్ల బాడవ కాడికచ్చరు చల్ల బాడవ కాడికచ్చి చల్లల చేయి పెట్టింది నాగ మీద ఎత్తుకుంటే 12 ఏళ్ళైనా చల్లరాజుపోలే చల్ల ఉడిచిపోలే ఇప్పుడు వేసిన చల్ల ఎట్లా ఉంటుందో 12 ఏళ్ళ కింద చల్లగట్టుంటది అవ్వా నువ్వు వచ్చి 12 ఏళ్ళైనా చల్లరాజుపోలే చల్ల ఉడిచిపోలే నువ్వు వేసిన చల్ల ఈ బిడ్డ రాగలనుకున్నదా అవ్వా వచ్చే వరకు గోలెం కలిగింది గోలెంలో నీళ్లు పోసింది 12 ఏళ్ళ కింద గోలెం ఇప్పుడు ఎట్లా కలిగి ఉంటుందో తెల్లగా పచ్చి పాలు పోలేవే గోలెంలో నీళ్లు ఉన్నాయి గోలెం పాకురు పట్టలే గోలెంలో నీళ్లు ఖరాబు కాలే పెదమదేవి నువ్వు వచ్చి 12 ఏళ్ళైనా గోలెం పాకురు పట్టలేదు గోలెంలో నీళ్లు ఇప్పుడు పోసినట్టున్నాయి ఎన్నడుకున్న నా బిడ్డ నా ఇంటికి వస్తుంది నేను పోసిన నీళ్లు తానం చేస్తుందా అని అవ్వ నువ్వు నీళ్లు పోసిపోయినవా అని గోలెముల చేయి పెట్టే పాపమ్మో నీళ్లు తొలా కొట్టే అమ్మలారా నీళ్లు తొలగొట్టుకుంటా గా బిడ్డ వెళ్తుంటే చిన్న బట్టలన్నీ ఆ బిడ్డ తీర మీద పడతానయాట చిన్న బట్టల నీళ్ళు వచ్చి చీర మీద పడ్డప్పుడు చీర తడిసింది తడి బట్టలతో నువ్వు ఎట్లా పాట పాడదు ఇంట్లోకి వచ్చే వరకు అటుకు మీద టంకు పెట్టేది చూసే వరకు మరి పట్టు పితాంబరం ఆ పితాంబరం తీసే వరకు ఆ బంగారి కట్టదండ మరి నీ సీర కట్టుకో అన్న నవ్వ నా కొరకు సీర దాచిపోయిందా అని ఆ సీర తీసింది మరి సీర కట్టుకుంటారు ఆ బిడ్డ తెనుగోళ్ళకు సాదుకున్న బిడ్డ ఎరువున పరదేశి సీర మీది బొమ్మలు తిరమర్ర కనబడతాయి ఎన్నిసార్లు కట్టుకున్నా సీర మీది బొమ్మలు తిరమరనే కనబడతాయి అవ్వుంటే బిడ్డ గట్టగాదు గిట్ట సీర కట్టుకుని నా అవ్వ నాకు నేర్పు అవ్వలేని పిల్లలు అలవందం బతుకు కళ్ళల్లో నీళ్లు కొడుతానే బిడ్డకు అట్లా కాదు కావచ్చు సీర అని మళ్ళీ ఎడిసింది కుడి పరద వేసింది కుడి పరద వేసినప్పుడు అంతులో ఉన్నాయి 5 పాండవులు కొంగులో ఉన్నాయి 4 పాండవులు ఒడ్డున ఉన్నాయి బోసంగి పువ్వులు వీధి కొంగుల దోశ పువ్వులు కోటి గొల్లలు మీద ఉన్నది ఆ సీరే పెద్దమ్మదేవికి ఎవరు పెట్టిండు తుమ్మల ఎలా మంచి తమసాని మల్లవ్వ తమసాని మల్లయ్య నా బిడ్డ బలగమునికి బతకబోతుంది బలగము లేని కాడ నా బిడ్డ బాధపడుతుందా అని అప్పుడు 1,000 వేలు పెట్టి కోకరైక రేపించి ఆ సీర మీద 1,000 గొల్ల రేపించింది ఓలిరి అవ్వా నువ్వు ఉంటే గిట్ల సీర కట్టమని చెప్పుతావా అని అప్పుడు ఆ బంగారి కట్టదండ మెడలు పెట్టుకుంది అవ్వ కట్టుకుని సీర కట్టుకుని అవ్వ కట్టదండ ఎట్లా పెట్టుకున్నదో అవ్వ మరి మెడ లోపల కట్టదండ పెట్టుకుంటే పెద్దమ్మ దేవి ఎట్లా ఉన్నదో ఆ బిడ్డ పాపమ్మ గట్ట ఉన్నది ఆ సీర కట్టుకొని అరుగులు దిగుతుంటే ఉన్న కాటమ రాజు కట్టిస్తావా పెద్దమ్మ దేవి నువ్వు ఎందుకు వచ్చినవే నువ్వు వచ్చి గిన్నెళ్ళు అయింది చెల్లె మరి ఆ ఇంటికి వచ్చిందని అన్నకు ఏమెరక అవ్వయ్య పేరు మీద దీపాలు ముట్టిస్తామని ఆ ఆవుల మంద కాని రుకెత్తాను చీర కట్టుకొని అరుగులు దిగుతా అంటే అవే అనుకున్నాను కానీ చెల్లొచ్చిందని అన్నకు తెలియదు అవ్వా అమ్మ
నీ తోడగొట్టిన చెల్లెను అవ్వని ఎట్లా పిలిచి వాళ్ళ ఓ చెల్లె నువ్వెందుకు వచ్చినావు అంటే మన సాదుకున్నోళ్ళు పాట పాడమన్నారు అన్న అందుకే అవ్వగట్టిన ఇల్లు చూద్దామని వచ్చినంటే చెల్లె అని అన్న మీద చెల్లె పడ్డది చెల్లె మీద అన్న వాడి కలకల 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 ఏడు చెల్లు అన్న ఇవాళ మన అవ్వు ఉంటే మన కొండంత పండుగ శివుని పేరు ఒక్క పొద్దునుండు మనం కొండంత సంబరపడదు అవ్వయ్య కన్నరు వల్ల భ్రమ తీరింది అన్న ఎటుగారి బతుకైపాయరా మళ్ళా సాయం తల్లి పాడవాడు అన్నది అన్న అంటే ఓ సెల్లేను ఆడివిల్ల ఆడుకోవాలి పాడుకోవాలి ఆటలంటే సంబరం పాటలంటే సంబరం మనం పుట్టింది గొల్లొల్ల ఇళ్ళల్లో సాధింది తెనుగొల్ల ఇళ్ళల్లో మనం ఏ పాట పాడదామంటే ఏటికి పాయలు ఎన్నో పాటకి ఎన్నో పదాలు చెల్లె ఎవరిని వాడినా తప్పు లేదు నువ్వు ఈ పాట పాడుకో చెల్లని అచ్చిండు అవ్వయ్య పేరున దీపాలు ముట్టించిండు తెనుగొల్ల బిడ్డ పాపమ్మ తెనుగొల్ల దగ్గరికి వచ్చింది అమ్మ నేను పుట్టింది రాజుల ఇళ్ళల్లో పెరిగింది నాకు తెనుగొల్ల ఇళ్ళల్లో ఎర్రగొల్ల పాట పాడదా ముత్తరాజుల్లో పాట పాడదు కర్రు నాగడి సందు ఎవడిలా బతికైందంటే కర్ర అంటే ఎవరు నాగలంటే ఎవరంటే నాగడంటే నన్ను కన్న ఎర్రగొల్లు కర్ర అంటేనేమో సాధన ముత్తరాజులు పాట పాడుతునే అమ్మా గౌరాయి అన్నప్పుడు బిడ్డ బాబా ఏ పాట పాడినా తప్పు లేదు పాటకు ఎన్నో పదాలు అని చూడు మా బిడ్డ పాప మనం పాట పాడమన్నప్పుడు మా బిడ్డ పాపవ్వ మరి నేను పాట పాడుతాను అప్పుడు చూసిన 100 బిడ్డ చూడు